నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. ప్రస్తుతం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది చాలా సాధారణమైన విషయం అయిపోయింది. సీనియర్ స్టార్స్, యంగ్ స్టార్స్ అనే తేడా లేకుండా అందరూ ఈ ఫీట్ సాధిస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ హీరోలకు మాత్రం ఇది అందరి ద్రాక్షలా మారిపోయింది. ఈ క్రమంలో నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ తండేల్ పైనే అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 100 కోట్ల సంగతి అటుంచితే కనీస ఓపెనింగ్స్ వస్తాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. దానికి తోడు కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో తండేల్పై అంచనాలు ఓ రేంజ్లో ఉండాలి. అందుకు తగ్గట్టే అనౌన్స్మెంట్ సమయంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉంది. కానీ ఆ ఆసక్తిని, అంచనాలను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లడంలో మూవీ టీం సక్సెస్ కాలేకపోయింది. పైగా ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఒక పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఎంతో బస్ క్రియేట్ అవ్వాలి. అలాగే ఆ హీరో కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే స్థాయిలో అంచనాలు ఉండాలి. కానీ తండేల్ విషయంలో ఆ స్థాయి అంచనాలు కనిపించడం లేదు. నాగ చైతన్య నటించిన గత చిత్రాలు కస్టడీ, థ్యాంక్ యూ నిరాశపరిచాయి. ఈ సినిమాలు మొదటి రోజు వరల్డ్ వైడ్గా 4 నుంచి 5 కోట్ల గ్రాస్కే పరిమితమయ్యాయి. ఇక చైతన్య కెరీర్లో వెంకీమామ, లవ్ స్టోరీ, బంగారాజు వంటి హిట్ సినిమాలు ఓపెనింగ్స్ని గమనిస్తే ఫస్ట్ డే 16 నుంచి 17 కోట్ల రేంజ్లో గ్రాస్ రాబట్టాయి. వీటిలో వెంకీమామ, బంగారాజు మల్టీ స్టారర్లు కాగా లవ్ స్టోరీ సోలో హీరోగా చేసిన మూవీ. ఒకవేళ లవ్ స్టోరీతో పోల్చి చూసినా తండేల్ మొదటి రోజు 16 నుంచి 20 కోట్ల దాకా గ్రాస్ రాబట్టాలి. అప్పుడే పాన్ ఇండియా సినిమాకి తగ్గ కనీస ఓపెనింగ్స్ వచ్చాయి అనిపించుకుంటుంది. అలాగే 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడానికి బలమైన పునాది పడుతుంది. అలా కాకుండా చెప్పుకోదగ ఓపెనింగ్స్ రాకపోయినా, సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ రాకపోయినా 100 కోట్ల గ్రాస్ మార్క్ కోసం మళ్ళీ ఎదురు చూడక తప్పదు. మరి తండేల్తో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చైతన్య సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.